ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. అంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ నెలాఖరు నాటికి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే దానికి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం వ్యవసాయ శాఖకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాలు మనం పరిశీలిస్తే ఎవరికైతే భూమి ఉన్నదో ఆ భూమి ఉన్న యజమానులకి వెబ్‌ల్యాండ్ ఆధారంగా ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇవాళ జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో 100కి 70% భూములు సాగు చేస్తుంది కౌలు రైతులు, పేద రైతులు. మరి కౌలు రైతులకి అంటే భూమి లేని కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఎట్లా అందిస్తారనే విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేయని భూములు కౌలుకి ఇచ్చిన భూ యజమానులకి ఇవాళ పెట్టుబడి సాయం ఇవ్వడం అంటే ఇది ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో మాకు కౌలు రైతుల ప్రాధాన్యత ఉన్నది, మేము కౌలు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అట్లాగే గత ప్రతిపక్షంలో ఉండగా ఆయనే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 పరిహారం ఇచ్చి ఈ రకంగా మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి స్థాయి మేలు చేస్తాం, న్యాయం చేస్తాం అని చెప్పారు. మరి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలు ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం.